హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ క్యాబేజీ మిరం. ఇది రైస్లోకి, చపాతీ, పూరి దేనిలోకైనా బాగుంటుంది. 1 మినిట్ చేసుకునే రెసిపీ. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ అనేది కాగాక దీనిలోకి 2 స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. సింపుల్గా ఒక 2 మినిట్స్లో చేసుకునే రెసిపీ. క్యాబేజీ అనేది చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి. మనకు ఆయిల్ అనేది కాగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారము, చిటికెడు పసుపు వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి ఆ వేడి నూనెలో మనం ఉప్పు కారం కలిపిన తర్వాత క్యాబేజీ వేసుకొని, క్యాబేజీకి ఉప్పు కారము మంచిగా పడేటట్టు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక నిమ్మకాయ అనేది పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకుంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అప్పటికప్పటికి ఒక 1-2 మినిట్స్లో చేసుకునే మిరము తొందర చేసుకోవచ్చు. ఇది రైస్లోకి, చపాతీ, పూరి దీనిలోకైనా చాలా బాగుంటుంది. మనం నిమ్మకాయ అన్నది పిండుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనకు క్యాబేజీ మిరం అనేది రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా ఒక 2 మినిట్స్లో తయారు చేసుకునే రెసిపీ క్యాబేజీతో